దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటున్నాడు తన భార్య బిడ్డలతో, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడే ఉన్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదనని చెప్పిన వారు తమ యొద్ద నుండి అన్య దేవతలన్నింటినీ తమ చెవులున్న పోగులను యాకోబునికి అప్పగింపగా యాకోబు షెకెమును దగ్గరున్న మస్తీకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టిను. చెప్పండి కూడా స్తోత్రం. దేవుడు కట్టించడు కదా. దేవుడి మాట ఏదైతే తీర్మానం చేస్తున్నామో, ఏదైతే మొక్కుకుంటున్నామో, దేవుడు ఎప్పటికైనా మొక్కుబడులు అవ్వచ్చు, మందిరం అవ్వచ్చు. నువ్వు దేవుని దగ్గర ఏదైతే తీర్మానం చేసావో, ఏదైతే మొక్కుకున్నావో, మనము ఏ శోధనలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా దేవుడు అది తప్పనిసరిగా నెరవేరుస్తాడు మన ద్వారా. చెప్పండి స్తోత్రం చెప్పండి.